దేవుని నామం ఉందా లేదా? ఇప్పుడు మనకి ఇక్కడ డేట్ వేసిన ప్రతిసారి యేసుక్రీస్తు నామంలోనే మనం అందరం ప్రతి పనిని చేస్తున్నాం. వివాహం చేసుకున్నా, బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా, స్కూల్కి వెళ్ళి డేట్ రాసి, ఈరోజు క్లాస్ వర్క్ రాసిన, హోంవర్క్ రాసిన, బ్యాంక్లో డబ్బులు తీసిన, ఆఫీస్కి వెళ్ళి సైన్ చేసిన, బిజినెస్ ట్రీటీస్ ఏమైనా చేసుకున్నా, బిజినెస్ డీల్స్ ఏమైనా చేసుకున్నా, డేట్ వేసి చేస్తారా, డేట్ వేసుకోకుండా చేస్తారా? పలానా రోజు డీల్ చేసుకున్నాం, పలానా రోజుకి ఈ పని చేసిస్తామని రాసుకుంటాం. ఆయన నామము నిత్యము నిలిచే నామం, ఆ నామం యేసు నామం. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాల్సింది అందరు. డేట్ ఎవరైనా మర్చిపోతారా? డేట్ మర్చిపోతే వాడు మర్చిపోయినట్టే. అది జ్ఞాపకార్థ నామం, ప్రతి దినం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఒట్టిగా డేట్ వేస్తూ ఉంటాం, కానీ యేసుక్రీస్తు శకంలో ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడని జ్ఞాపకం చేసుకుంటా, ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడని చెప్తా మనం డేట్ వేస్తున్నాం అంతే. కాబట్టి మనం అందరం దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించాలి. ఆ నామం నాకు ఇవ్వబడింది, యేసుక్రీస్తు నామం నాకు ఇవ్వబడింది, యేసు ప్రభు నామం నాకు ఇవ్వబడింది. హల్లెలూయా. ఆ నామంలో పిలువబడి చూసి అనేకులు భయపడతారు. అందరూ ఎక్కువ మంది భయపడేది ఏంటి అని అంటే, యేసు ప్రభుని ప్రేమిస్తారు అందరూ. యేసు ప్రభు అంటే ఇష్టమే, అందరికీ చాలా ఇష్టము. కానీ యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత జీవితాలు మారిపోవాల్సిందే. అప్పటి వరకు ఒకలాగా ఉంటారు, సడన్గా వాళ్ళ జీవితం మారిపోతే ఇంకా మరి వాళ్ళకి ఇప్పటి వరకు ఏమంటారు, చాలా కష్టపడి, చాలా పొదుపుగా, చాలా ప్రయాసపడతా చేసిన వాళ్ళందరూ దేవుడు ఆశీర్వాదంతో వీళ్ళు గొప్పవాళ్ళు అయిపోయేపాటికి తప్పకుండా దుఃఖం వస్తుంది. అరే అట్లా గొప్పవాళ్ళు అయిపోతున్నారు అనిపిస్తుంది. దేవుని నామము మనల్ని గొప్పగా చేస్తుంది, దేవుని నామం మనల్ని ఆశీర్వదిస్తుంది. జిగటకాల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను లేపి నా పాదములను బండ మీద నిలబెట్టాడని పాడతారు భక్తులు. కీర్తనలు అనేక చోట్ల ఉంది. మనం ఇరుక్కుపోయే సమయంలో దేవుడు మనల్ని కాపాడి బండ మీద నిలబెట్టి మన నోట ఒక క్రొత్త కీర్తన ఉంచాడు. హల్లెలూయా. సో ఆ కీర్తన బట్టి మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేస్తూ ఉంటాం, దేవుని నామాన్ని మహింపరుస్తాం, హృదయపూర్వకంగా దేవుణ్ణి మనం స్తుతిస్తాం. ఎప్పుడైతే మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేస్తూ ఉంటామో దేవుడు అనేకమైన సమస్యల నుంచి మనల్ని విడిపేస్తాడు.